అండి ట్యూబర్క్లోసిస్. సో ఇలా మొదలు కింద కూడా రావచ్చు. ఏంటంటే లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. లింఫ్ నోడ్స్ అనేవి ఈ యొక్క గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఇలా పెద్దగా వస్తుంది. అప్పుడు వెంటనే ఏంటంటే స్కాన్ చేస్తాం ఏంటి అనేది. అది తర్వాత ఏంటంటే ఎఫ్ఎన్ఏసి టెస్ట్ సూది టెస్ట్ చేసి లోపలికి కొంచెం తీసి పరిశోధనకి పంపించి దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఈ టీబీ ఏమైనా ఉన్నదా లేదా అని చూస్తాం. ఆర్ బయోప్సీ చిన్న ముక్కైనా తీస్తామన్నమాట. సో ఒకవేళ ఉన్నది అని తెలిస్తే మాత్రం ట్రీట్మెంట్ మారిపోతుంది. కాంప్లికేటెడ్ అండ్ అన్కాంప్లికేటెడ్ అంటే సివియర్ కండిషన్స్లో ఈవెన్ మోర్ దెన్ 6 months ఇవ్వాల్సి వస్తుంది ట్రీట్మెంటు. సో ఈ ట్రీట్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ ఇలాంటివి వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. సమ్టైమ్స్ ఏంటంటే ఇది టీబీ కూడా కాకపోవచ్చు, సమ్టైమ్స్ క్యాన్సర్ కూడా అవ్వచ్చు, ఆర్ ఇడియోపతిక్ లింఫెడినోపతి అంటాం. అంటే అసలు ఏం రీజన్ లేకుండా కూడా రావచ్చు. సో అసలు ఏంటి రీజన్ అని డాక్టర్ చూసిన తర్వాతే డయాగ్నోస్ చేస్తారు. ఒకవేళ టీబీయా లేకపోతే వేరే ఏవైనా ప్రాబ్లమా కానీ తగ్గించేయచ్చు.